హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ వ్లాగ్స్. ఈ రోజు మా విలేజ్ లో అయితే బతుకమ్మ ఎలా ఆడతారు, బతుకమ్మ ఎలా చేస్తారు అనేది వీడియోలో అయితే మనం మొత్తం చూస్తాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ఈ వీడియో చూస్తూ బతుకమ్మ యొక్క విశిష్టత గురించి, బతుకమ్మ అసలు ఏంటిది అనేది అయితే మనం మొత్తం అయితే తెలుసుకుందాం. మనం అయితే బతుకమ్మ పుల్లకు సీతమ్మ కుచ్చులు అయితే వస్తున్నాం. ఇప్పుడు ఇదైతే మా పత్తిలో వేసుకున్నాం బతుకమ్మ కోసం. మొత్తం అయితే దొంగలు అయితే వచ్చి మా ఓన్లీకి ముద్దలే అంట. ఇదేమో రెడ్ కలర్, ఇదేమో కొంచెం పింక్, ఇదేమో కొంచెం ఎల్లో. ఈ 3 కలర్లు అయితే యూజ్ చేయడం జరుగుతుంది బతుకమ్మకి. తెంపుతాం ఇప్పుడైతే ఇవి మనం. ఇదైతే తంగడి చెట్టు, అది తంగడి, కానీ ఆకులే ఉన్నాయి. మొత్తం కోతులు అయితే మొత్తం రాలిపేసినాయి. మనం అయితే ఆకులు అయితే తెంపుకోపోదాం. ఇప్పుడే తంగడి పువ్వు తెంపుకొని అయితే పట్టుకపోతున్నాం. ఈ తంగడి పువ్వు అయితే బతుకమ్మలో చాలా ఇంపార్టెంట్. ఇవైతే దగ్గర తెంపి వీటిని కట్టెపీర కట్టి బతుకమ్మలు అయితే పెడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది బతుకమ్మ ఈ పూలతోటి. మనమైతే బతుకమ్మ కోసం అయితే అన్ని రకాల పువ్వులు అయితే ఫస్ట్ అయితే మేము అయితే దగ్గరికి తెచ్చుకున్నాక వాటిని అయితే ఒక దగ్గరికి వేసుకున్నాం. కింద అయితే చాపేసుకోవాలి, లేకపోతే తర్వాత స్క్రాప్ ఎక్కువ అవుతుంది. బంతి పువ్వులు, తంగడి పువ్వు, గునుక పువ్వు, తేక పువ్వు, మందార, ఇలా చాలా రకాల పువ్వులు అయితే ఉంటాయి. ఆ పువ్వులన్నీ మనం అయితే ఒక దగ్గరికి అయితే తెచ్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే మేము ఈ బతుకమ్మ వేయడానికి అయితే చూడండి రోబోలాగా అయితే పనిచేస్తున్నాం అక్కడ. ఆ జెట్ స్పీడ్ లో పువ్వులన్నీ ఒకటి మడత పెట్టి బతుకమ్మకి అయితే చాలా ఈజీగా అయిపోద్ది ఇట్లా చేస్తే. జెట్ స్పీడ్ లో చెప్తున్న వర్క్ అయితే ఫస్ట్ అయితే మనం ఒక తాంబూలం తీసుకోవాలి. ఆ తాంబూలం తీసుకున్నాక అందులో బీర చెట్టు ఆకులు అయితే అందులో వేయాలి. ఆ బీరాకులు అలా పెట్టిన తర్వాత మనకు ఫస్ట్ అందులో కొంచెం పసుపు వేసుకోవాలన్నట్టు. పసుపు వేసుకున్న తర్వాత అందులో కొంచెం తంగడి పువ్వు మంచిగా నీట్ గా పేరించుకోవాలి రౌండ్ గా. చూడండి మనకు చుట్టూ అయితే ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. బీరాకులు పెట్టడం అయిపోయింది. ఇప్పుడైతే తంగడి పువ్వులు పెట్టిన తర్వాత ఆ తర్వాత పట్ట కుచ్చులు, ఇలా రకరకాల పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులతో మనం అందంగా అద్భుతంగా అయితే బతుకమ్మ అయితే పేరించుకోవాలి. ఈ తెలంగాణలో బతుకమ్మ ఎట్లా ఆడతారంటే రంగురంగుల పూలను పెరిచి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయలో అడుగులు వేస్తూ వలయంగా దొరుకుతూ బతుకమ్మ పాటలు పాడుతూ చాలా అద్భుతంగా అయితే బతుకమ్మ అయితే ఆడతారు. ఇప్పుడైతే మన బతుకమ్మ అయితే 2 స్టెప్పులు అయితే అయిపోయాయి. 3 స్టెప్పులకు వచ్చింది బంతి పూలతోటి. అలానే చాలా అద్భుతంగా క్లియర్ఫుల్ గా మంచిగా అయితే వేరించుకోవాలి. ఈ బతుకమ్మ పండుగ అయితే తెలంగాణ రాష్ట్రంలో భద్రపద మాసం అమావాస్య నుండి 9 రోజుల పాటు అయితే బతుకమ్మ పండుగను చాలా అద్భుతంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగను గౌరమ్మ పండుగ, సద్దుల పండుగ అని అంటారు. ఈ పండుగ అయితే దసరాకు 2 రోజుల ముందు అయితే 2 దినాల ముందు అయితే జరుపుకుంటాం మనం. ఈ 9 రోజుల పాటు ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క పేరు, ఒక్కొక్క దేవత పేరు అయితే ఉంటుంది. ఫస్ట్ రోజు అయితే ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అయితే అటుకుల బతుకమ్మ, 3వ రోజు అయితే ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు అయితే నానబియ్య బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, లాస్ట్ ఫైనల్ డే అయితే ఇది ఫైనల్ డే అయితే సద్దుల బతుకమ్మ అయితే ఆడదాము. ఈ బతుకమ్మకు సంబంధించిన అయితే కథలు అయితే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇది చాలా వేల సంవత్సరాల నుంచి అయితే జరుగుతున్న ఆచారంగా ఇది తెలంగాణ ఏర్పడడానికి అయితే ఈ పండుగ అయితే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన తెలంగాణ రాష్ట్ర పండుగ అయితే బతుకమ్మ. ఈ బతుకమ్మ గురించి ఒక చిన్న స్టోరీ అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఒకప్పుడు చోళరాజు ధర్మంగా అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఎంతో భక్తి ధర్మం ఉన్నప్పటికీ పిల్లలు లేకపోవడం ఆయనకు బాధగా ఉండేది. ఆయన భార్య సత్యభామ కూడా పిల్లల కోసం దేవతలను ఎంతో భక్తితో ప్రార్థించి పూజించింది. ఆమె ప్రార్థన ఫలించి దేవతలు ఆశీర్వాదంతో ఒక కుమార్తె జన్మించింది. దేవతలు పుట్టిన అమ్మాయిని ఈమె జీవనాన్ని ఇచ్చే అమ్మాయి అని ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆమె పెట్టిన రోజు సంతోషంగా జరుపుకునే ఆధారంగా కాలక్రమేణా బతుకమ్మ పండుగ మారింది. మా బతుకమ్మలతో పాటుగా మన గల్లీలో గురించిన బతుకమ్మ ఇదైతే మా వదిన వాళ్ళ బతుకమ్మ, ఇదైతే కొంచెం ఫ్రెండ్ వాళ్ళ బతుకమ్మ, ఇంకో తర్వాత వచ్చేసేది
మా అక్క వాళ్ళ బతుకమ్మ, ఇంకోటి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బతుకమ్మ. బతుకమ్మలు అందంగా చూడచక్కగా పేరించిన తర్వాత అయితే, అమర్చిన తర్వాత అయితే పూలని మనమైతే ఒక సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ వలయంగా తిరుగుతూ బతుకమ్మ అయితే ఆడదాము. ఇక్కడ నుంచి అయితే అందరం తీసుకుపోతున్నాం చూడండి బతుకమ్మను ఆ సర్కిల్ దగ్గరికి. అలా తీసుకుపోయేంత మన దారిలో అయితే ఇంకొక కథ కూడా చెప్పుకుందాం. 1000 సంవత్సరాల క్రితం చోళ రాజులు వెమ్లవాడ పాలిస్తున్న చాళుక్య రాజుల నుంచి ఓడించి అక్కడ రాజరాజేశ్వరి ఆలయం నుండి బృహత్ లింగం అంటే పెద్ద లింగాన్ని తరలించి తంజావూరులో తీసుకెళ్లి అక్కడ బృహదీశ్వర ఆలయం అయితే నిర్మించారు. ఇక్కడ వెమ్లవాడ నుండి శివుణ్ణి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ పార్వతీదేవి ఒంటరి అయి ఇక్కడ బృహదమ్మ బాధను తగ్గించడానికి ఇక్కడ ప్రజలైతే పువ్వులతో అలంకరించి పండుగ చేసేవారు. అదే కాలక్రమేణా ఇక్కడ బతుకమ్మ పండుగలు అయితే అయిపోయింది.
అయితే ఆడడం అయితే అయిపోయింది. వీటిలో నదిలో కానీ చెట్ల కింద కానీ అక్కడ ఉన్న బావిలో కానీ వీటిని వంపాల్సి ఉంటుంది. మేమైతే తీసుకెళ్తున్నాం. ఇదైతే మా ఊరికైతే ఒక 2 కిలోమీటర్ల దూరం 2 కిలోమీటర్స్ వాక్ వేస్తూ బతుకమ్మకు పాటలు పాడుతూ అంగరంగ వైభవంగా అయితే బతుకమ్మలు అయితే సాగదోవడం అయితే జరుగుతుంది. మళ్ళా చేసాలకు చెప్ప సత్తుపిండి ఇలా ఫుల్ మోక. ఏమేం చేసి ఏ ఫ్లేవర్ సత్తుపిండా? అది మన నువ్వుల సత్తుపిండి, ఇంకా బియ్యం సత్తుపిండి, ఇంకా పల్లీల సత్తుపిండి, బెల్లం సత్తుపిండి, అన్ని ఫ్లేవర్స్ మిక్స్. అలాగే మనం వెళ్ళే మార్గంలో ఇక్కడ రామాలయం కూడా ఉంది. ఈ రామాలయం దగ్గర కూడా ఈ గౌరమ్మను బతుకమ్మను ఇక్కడ పెట్టి ఒక 5 రౌండ్ల చుట్టూ తిరిగి ఇక్కడ కూడా ప్రత్యేకంగా పాటలు పాడి మనం రోడ్డు పంట వెళ్ళేటప్పుడు బతుకమ్మను చాలా ప్రేమిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే వెళ్లే మార్గంలో ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కూడా బతుకమ్మని ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కూడా 5 రౌండ్లు తిరిగి ఇక్కడ కూడా పూజించడం జరుగుతుంది. ఇక్కడ కూడా భక్తి శ్రద్ధలతో పాటలు పాడడం జరుగుతుంది. అయ్యా ఊరు మెల్ల నడుగురి ఇటు చూడకూరు అటే ఊరు నాచులు ఉంటారు ముంచుతాము. అది పెడితే కెమెరాలో నువ్వు మాట్లాడు బ్రో, వీడియో తీసినప్పుడు నీకు తీయనే రాదు. మళ్ళా వచ్చేసాలకు చెప్పండి రాదా, మళ్ళా వచ్చేసాలకు చెప్పండి రాని. ఒకరి తర్వాత ఒకరు వేసి పోరు సపరేగా వస్తాను. ఓకే కొంచెం ఆట నువ్వు వెనుకకు. అరే తాంబూలం ఆట ఇడిచి పెట్టు. మనం ఇక్కడ బతుకమ్మను వాటర్ లో వేయడానికి కూడా ఒక మంచిగా ఉంటుంది. వర్షాకాలంలో రెండిన ఈ చెరువులలో క్రిములు కీటకాలు ఉండేవి. ఔషధ గుణాలు ఉన్న ఈ బతుకమ్మ పువ్వులతో ఈ బతుకమ్మ అయితే వాటర్ లో పంపితే ఆ వాటర్ అయితే శుభ్రంగా అయ్యేటివి. అందువల్ల కూడా దీన్ని బతుకమ్మ అని కూడా అంటారు. ఇదొక పేరు. అక్కడ ఆగమంటాం గోదావరిలో పడ్డారు ఎప్పుడు. నీకు ఎక్కడికి అవుతానే 6 కిలోమీటర్లు ఇదానికి ఏదైనా దొబ్బరా ఇదాన్ని దొబ్బు కొంచెం. అయిపోయినా ఇంకెవరైనా ఉన్నాయి. చూడండి ఎక్కడన్నా లైట్ అంటే చూడు అక్కడ రాకైతే ట్రావెలింగ్ చేసుకుంటే అయితే ఊసుకోకుండా దీపం ఉంటే అయిపోరు అలా.
దీపం ఆరిపోయిందా అయితే గూడెమేంది నీళ్ళు కాలుకోర్రి నీళ్ళు కాలుకోరా బొర్రు చచ్చిపోయింది ఇలా బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడ ఆడబిడ్డలు అయితే ఆడపడుచులు అయితే ఒకరికొకరు పసుపు రాసుకోవడం, అంటే పసుపు గంధం బొట్టులా పెట్టుకోవడం, ఆ గౌరమ్మ పసుపు ఉంటది కదా, మన బతుకమ్మలో గౌరమ్మ పెడతాం కదా, ఆ పసుపు రాసుకోవడం. ఈ బతుకమ్మకి ఎంతో ఇష్టమైన తెలంగాణలో చాలా ఫేమస్ అయిన వివిధ రకాల సత్తుపిందులు అయితే ఉంటాయి. ఆ సత్తుపిందులు ఒకరికొకరు పంచుకుంటూ కుల మత భేద వర్ణ ఎలాంటి తేడాలు లేకుండా ఈ పండుగను అయితే జరుపుకుంటారు. ఇక్కడ తెచ్చుకున్న మన అయితే వీడియోలో చూస్తాం చూడండి, ఫస్ట్ ఆడబిడ్డలు అయితే తెలంగాణ ఆడబిడ్డలు అయితే ఎంత మంచిగా రాసుకుంటున్నారో గంధం లాగా. అలాగే ఇక్కడ తెచ్చిన సత్తుపిండి కూడా అలయ బాలయ అయితే వేసుకుంటారు ఒకరికొకరు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గమనాలు అదులు బదులైన ఏంటి ఎంతమంది అడిగినా పెడతలేదు పెట్టారు గౌరమ్మ పలారం అంటే ఏంటి తెచ్చిన వేసుకుంటా మా ఇద్దరు మంచిది అంతా దొబ్బుడే ఎంతమంది పెడతారు ఒక డిక్కార్ పట్టింది చాలు ధన్యవాదాలు.